ఇవాల్టి వీడియోలోని టాపిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆబ్జెక్టివ్స్ మీన్స్ షార్ట్ టర్మ్ గోల్స్ అని చెప్పచ్చు. అంటే తక్కువ కాల వ్యవధిలో సాధింపబడే లక్ష్యాలను ఆబ్జెక్టివ్స్ అంటారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి అంటే, మనము స్టూడెంట్స్లో అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎందుకు బోధించాలి అన్న క్వశ్చన్కి ఆన్సరే ఈ టాపిక్ అవుతుంది. ఎందుకు బోధిస్తాం? మార్కుల కోసమే కదా అనుకోవచ్చు. కాదు, మార్కుల కోసం కాదు. విద్యార్థికి మనం ఎందుకు బోధించాలి అంటే, విద్యార్థిలో ఏ మార్పు కోసం మనం బోధించాలి అన్న క్వశ్చన్ మనం వేసుకోవటమే ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పచ్చు. ఏదైనా పనిని మనం చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాము అన్న కారణం మనకి తెలిసినప్పుడే ఆ పని జరగడానికి కావాల్సిన మోటివేషన్ మనకి వస్తుంది. అలానే ఆ పని జరగడానికి కావలసినటువంటి స్టెప్స్ అంటే మార్గాలు అనేవి మనము ఆలోచించగలుగుతాము. అంతేగాని ఎందుకు ఏంటి అనేది వివరం బోధన ఎందుకు చేస్తున్నాము అనేది తెలియకుండా, అంటే ఒక పని ఎందుకు చేస్తున్నాము అనేది తెలియకుండా చేయటం వల్ల మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ పని మీద అసలు ఎందుకు చేస్తున్నాము అనేది క్లారిటీ లేకపోతే ఆ పని సక్సెస్ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ పనిని ఎందుకు చేస్తున్నామో తెలుసుకున్నప్పుడే మనము సాధించగలుగుతాం, ఆ పనిని కరెక్ట్ వేలో సాధించగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పుడు మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎందుకు బోధిస్తున్నామో తెలుసుకోవటంలో గల ఉద్దేశాలు చూద్దాము. ఫస్ట్, ఏ భాషకైనా సరే 4 స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటినే మనం LSRW అంటాము. LSRW. ఎల్ ఫర్ లిజనింగ్, ఎస్ ఫర్ స్పీకింగ్, ఆర్ ఫర్ రీడింగ్, డబ్ల్యూ ఫర్ రైటింగ్. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 4 స్కిల్స్లో గనక విద్యార్థి పట్టు సాధించటం కోసం మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్పిస్తున్నాము. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. మరి ఒక్కొక్క స్కిల్లో మళ్ళీ కొన్ని సబ్ గోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే సబ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని తెలుసుకుందాం. లాంగ్వేజ్ స్కిల్స్లో ఫస్ట్ వన్ లిజనింగ్, అంటే వినడం. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ లిజన్ టు ఇంగ్లీష్ ఎట్ నార్మల్ కాన్వర్జేషనల్ స్పీడ్. నార్మల్ కాన్వర్జేషనల్ స్పీడ్లో ఉండే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వినగలిగేటట్లు చేయటమే లిజనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనం అనుకోవచ్చు, వినడమే కదా, వినటంలో గొప్పే ఉంది, ఎట్లయినా వింటారు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ వినడం అంటే ఏదో మామూలుగా వినడం కాదు, దాన్ని అర్థం చేసుకోవటం ఒకటి. ఫస్ట్ భయం లేకుండా వినటం అనేది స్టూడెంట్స్కి మనము నేర్పించాలి. అంటే వీళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, బాబోయ్ ఇది మనకు అర్థమవని భాష, ఇది ఎక్కడ మనం వింటాంలే అని చెప్పి ఆ ఉద్దేశం కనుక పిల్లవాడి మైండ్లో పడింది అంటే అసలు వినటానికి ఇంట్రెస్ట్ చూపించడు. కాబట్టి పిల్లలు వినడానికి ముందు ఇంట్రెస్ట్ చూపించేలాగా చేయగలగటమే ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవుతుంది. సో అయితే ఈ వినడంలో కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఎలాంటివో చూద్దాం. ఫస్ట్ వన్, లిజన్ ఇంగ్లీష్ సౌండ్స్ కేర్ఫుల్లీ డిస్టింగ్విష్ ఫ్రమ్ మదర్ టంగ్ సౌండ్స్. అంటే ఇంగ్లీష్ సౌండ్స్ని వినాలి, వాళ్ళ మదర్ సౌండ్స్ నుంచి వాటికి, అంటే మదర్ టంగ్ సౌండ్స్కి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే సౌండ్స్కి గల డిఫరెన్స్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి, ఆ తేడాని వాళ్ళు గమనించగలగాలి. అది లిజనింగ్ స్కిల్స్లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ అని చెప్పచ్చు. సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసేసి ప్రొనౌన్సియేషన్. అంటే వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వినేటప్పుడు స్టూడెంట్స్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, అంటే ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, ఏ వర్డ్ని ఎలా పలుకుతున్నారు అనే దాన్ని గమనించగలగాలి. థర్డ్ వన్, మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. ఊరికే వింటే సరిపోతుందా? సరిపోదు కదా. స్పీకర్ ఏవైతే వర్డ్స్ చెప్తున్నారో ఆ వర్డ్స్కి మీనింగ్ తెలుసుకునేటట్లుగా చేయగలగాలి. ఫోర్త్ వన్, వేరియస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టు నో ద వేరియస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే సెంటెన్సెస్ అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని స్టేట్మెంట్స్ ఉండొచ్చు, లేదంటే కొన్ని
క్వశ్చన్స్ ఉండొచ్చు, కొన్ని రిక్వెస్ట్లు ఉండొచ్చు, కొన్ని సెంటెన్సెస్ ఆర్డర్స్ అయి ఉండొచ్చు. సో ఆ విన్నప్పుడు ఆ టోన్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, స్టేట్మెంటా, రిక్వెస్టా, ఆర్డరా అనేది, లేదంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారా అనేది గ్రహించగలిగేటట్టు చేయటం అన్నమాట. ఇవి లిజనింగ్ అనే లిజనింగ్ అనే లాంగ్వేజ్ స్కిల్ కింద వచ్చేటటువంటి ఆబ్జెక్టివ్స్ అని చెప్పచ్చు. లాంగ్వేజ్ స్కిల్స్లో థర్డ్ వన్ స్పీకింగ్. సో ఈ స్పీకింగ్ పరంగా ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూద్దాం. స్పీక్ ఇంగ్లీష్ ఎట్ నార్మల్ కాన్వర్జేషనల్ స్పీడ్. ఇంగ్లీష్ని నార్మల్ కాన్వర్జేషనల్ స్పీడ్లో స్టూడెంట్ మాట్లాడగలిగేట్లుగా చేయాలి. తర్వాత స్పీక్ విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. అంటే ఆ లాంగ్వేజ్ని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్లో పలికేట్లుగా చేయాలి. ప్రొనౌన్సియేషన్ ఉండాలి, ఇంటోనేషన్, స్ట్రెస్ కూడా అనేవి ఇవి కూడా మెయిన్ పాయింట్స్ అన్నమాట. అంటే ఊరికే మాట్లాడేయటం కాకుండా కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ ఉండాలి. ఇంటోనేషన్ అంటే టోన్ అనేది రైజింగ్ ఫాలింగ్ ఉంటాయి కదా, వాటిని కరెక్ట్గా బేస్ చేసుకోగలగాలి. తర్వాత స్ట్రెస్, ఎక్కడైతే స్ట్రెస్ ఇవ్వాలో వర్డ్స్కి అలా కరెక్ట్గా స్ట్రెస్ ఇస్తూ పలికేటట్లుగా చేయగలగాలి. నెక్స్ట్ వన్ పిచ్ ఆఫ్ ద వాయిస్. అంటే సిచ్యువేషన్ని బట్టి వాయిస్లో ఉండే పిచ్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కదా, అది మెయింటైన్ చేయగలిగేలా చూడాలి స్పీకింగ్ అప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ అనుకోండి, లోగా ఉండాలి పిచ్. ఆర్డర్ అయితే హై పిచ్లో ఉండాలి, రిక్వెస్ట్ అయితే లో పిచ్లో ఉండాలి. లేదు ఏదైనా అడగటం అయితే ఆ పిచ్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి పెన్ అడగాలి. ప్లీజ్ నీ పెన్ ఇవ్వా, కొంచెం రాసుకొని ఇస్తాను అంటాం. ఎలా ఉంటుంది? పెన్నుడి రాసుకొని ఇస్తాను అంటాం. ఎలా ఉంటుంది అంటే ఇదే అనమాట పిచ్ ఆఫ్ ద వాయిస్. అది మెయింటైన్ చేయగలిగేలా ఉండాలి స్పీకింగ్లో. తర్వాత యూజ్ అప్రాప్రియేట్ వొకాబులరీ. కరెక్ట్ వొకాబులరీని యూజ్ చేయాలి. తర్వాత యూజ్ ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్. మాట్లాడడానికి ఉంటే కమ్యూనికేషనే కదండి. సో ఇంగ్లీషు కమ్యూనికేషన్గా ఉపయోగించగలిగే సామర్థ్యం అనేది స్టూడెంట్లో రాగలగాలి. తర్వాత ప్రెజెంట్ ఐడియాస్ సీక్వెంట్లీ. తన దగ్గర ఉన్న ఐడియాస్ అన్నిటినీ ఒక సీక్వెంట్లో, ఒక లాజికల్ ఆర్డర్లో ప్రజెంట్ చేయగలగాలి స్టూడెంట్. ఇది స్పీకింగ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ని మనము ఎందుకు పిల్లలకి నేర్పించాలి అని తెలియజేసేదే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీడింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎనేబుల్ టు రీడ్ లాంగ్వేజ్ని చదవటంలో పిల్లల్ని సఫలం చేయటమే ఎనేబుల్ టు రీడ్ లాంగ్వేజ్. తర్వాత సెకండ్ వచ్చేసి రీజనబుల్ స్పీడ్. రీడ్ ఎట్ రీజనబుల్ స్పీడ్ అంటే రీజనబుల్ స్పీడ్లో చదవగలిగేట్లుగా చేయగలగాలి. నెక్స్ట్ వన్ అండర్స్టాండ్ ద కంటెంట్. ఊరికే చదివితే సరిపోతుందా? కాదు కదా. అంటే ఆ కంటెంట్ని చదివిన తర్వాత అర్థం చేసుకోగలగాలి, ఎంతో కొంత అర్థం చేసుకునేటట్లుగా చేయాలి. అది మనం ముందు అంటే ఎందుకు బోధించాలి? కంటెంట్ని అర్థం చేసుకోవడానికి మనం బోధించాలి, చదివిన కంటెంట్ని అర్థం చేసుకోవడానికి బోధించాలి అనే పాయింట్ ఇక్కడ మనకి తెలుస్తుంది. తర్వాత రీడ్ ద ప్యాసేజ్ సైలెంట్లీ అండ్ ఫాస్ట్. ఆ ప్యాసేజ్ని సైలెంట్ రీడింగ్ చేయగలగాలి, ఫాస్ట్గా చదవగలగాలి. అంటే అది కూడా రీజనబుల్ స్పీడ్లోనే అన్నమాట. తర్వాత అండర్స్టాండ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. చదివిన తర్వాత అసలు ఆ ప్యాసేజ్ దేని గురించి అన్న ఒక ఐడియా వచ్చేట్లుగా చేయగలగాలి. తర్వాత లొకేట్ కీవర్డ్స్ సెంటెన్సెస్ ప్రెజెంట్ ఇన్ ద ప్యాసేజ్. ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని, సెంటెన్సెస్ని స్టూడెంట్స్ లొకేట్ చేయగలగాలి. తర్వాత గెస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ వర్డ్స్. ఇక్కడ గెస్ స్పెల్లింగ్ అయితే రాంగ్ పడింది, GUESS. గెస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ వర్డ్స్ అంటే ఆ కంటెంట్ని లేదా ఆ ప్యాసేజ్ని చదువుతున్నప్పుడు స్టూడెంట్స్కి వాళ్ళకి తెలియని కొత్త వర్డ్స్ ఏదన్నా కనుక పరిచయం అయితే వాటి మీనింగ్ని వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ బట్టి, ఆ పేరాలో ఉన్న
సిచ్యువేషన్ని బట్టి గెస్ చేయగలగాలి. సో సెంట్రల్ ఐడియా అనేది రావాలనుకున్నాం కదా ఇందాక మనము. సో ఆ సెంట్రల్ ఐడియా, ప్యాసేజ్ గురించిన సెంట్రల్ ఐడియా వచ్చినప్పుడు కొత్త వర్డ్స్ ఏదైనా వచ్చినా కూడా వాటి మీనింగ్ని గెస్ చేయగలుగుతారు. తర్వాతది గివ్ ఏ సూటబుల్ టైటిల్ టు ద ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని దానికి ఒక సూటబుల్ టైటిల్ ఇవ్వగలగాలి. తర్వాతది సమ్మరైజ్ ద రీడింగ్ మెటీరియల్. ఒక మెటీరియల్ని చదివినప్పుడు దాంట్లో ఉన్న సారాంశం ఏంటి అనేది చెప్పగలగాలి. ఇవి రీడింగ్ స్కిల్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి రైటింగ్ అనమాట. అంటే రైటింగ్లో ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్, స్పెల్ ద వర్డ్స్ కరెక్ట్లీ. అంటే రైట్ చేసేటప్పుడు ఆ ఉండే పదాల వాటి స్పెల్లింగ్, ఆ వర్డ్స్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండేట్లుగా రాయగలగాలి పిల్లలు. తర్వాతది పంక్చువేషన్. అంటే మనకు తెలిసిందే పంక్చువేషన్ అంటే ఫుల్ స్టాప్లు పెట్టడము, అవసరమైన చోట కామా పెట్టడము, ఫుల్ స్టాప్ తర్వాత వచ్చే లెటర్ క్యాపిటల్ లెటర్ రాయటము, ఇలాంటివన్నీ పాటిస్తూ రాయగలిగేట్లు చేయగలగాలన్నమాట. తర్వాతది వచ్చేసి రైట్ లెటర్స్ విత్ కరెక్ట్ షేప్ అండ్ సైజ్ అండ్ సఫిషియంట్ స్పేసింగ్ బిట్వీన్ వర్డ్స్. అంటే లెటర్స్ పిల్లలు రాసేటప్పుడు ఆ లెటర్స్ అన్ని కరెక్ట్ షేప్లో, సైజులో ఉండేటట్లుగా, అలానే వర్డ్కి మధ్య కరెక్ట్గా గ్యాప్ మెయింటైన్ చేసేటట్లుగా చేయగలగాలి. తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఆర్గనైజ్ రైటింగ్ ఇన్ పారాగ్రాఫ్స్ రాసేటప్పుడు చూడండి, ఫస్ట్ లైను మనము కొంచెం ప్లేస్ మార్జిన్ నుంచి, అంటే మనకి లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచి కొంచెం ప్లేస్ వదిలిపెట్టేసేసి ఫస్ట్ పారాగ్రాఫ్ రాస్తాము. తర్వాత పారాగ్రాఫ్లో ఉన్న మిగతా లైన్స్ అన్నీ నార్మల్గా రాస్తాము. మళ్ళీ సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లైను అలానే సేమ్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచి కొంచెం స్పేస్ తీసుకొని రాస్తాం కదా. ఇలాంటివన్నీ, అంటే ఇలాంటి రూల్స్ అన్నీ పారాగ్రాఫ్స్ రాసేటప్పుడు స్టూడెంట్స్కి నేర్పించగలగాలి. తర్వాత ఫాలో ఏ లాజికల్ సీక్వెన్స్. అంటే పారాగ్రాఫ్స్ రాసేటప్పుడు దేనికది, అంటే ఏ మ్యాటర్ ఎక్కడ రాయాలి, ఫస్ట్ ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి అనే లాజికల్ సీక్వెన్స్ని ఫాలో అయ్యేట్లుగా నేర్పించాలి. తర్వాత రైట్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్. గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉండేట్లుగా నేర్పించగలగాలి. తర్వాత రైట్ ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్ని కమ్యూనికేషన్కి యూజ్ చేసే విధంగా నేర్పించగలగాలి. ఇవి రైటింగ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ అని చెప్పచ్చు. సో LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, వీటిల్లో ఉండే ఆబ్జెక్టివ్స్ మనం చూసాం కదా. సో ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ స్టూడెంట్లో మనం నేర్పించగలగటం కోసమే మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బోధిస్తున్నాము అన్న విషయం ఉపాధ్యాయుడిగా మనం అర్థం చేసుకున్నప్పుడే పిల్లలకి ఆ బోధన అనేది ఫలప్రదంగా అందించడానికి వీలవుతుంది.